హాయ్ వీవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జస్ట్ ఇమాజిన్ నవల్స్. ఈరోజు మన కథ వంశీ మోహన ఎపిసోడ్ 62. నువ్వు నన్ను యాక్సెప్ట్ చేస్తావని కానీ నా మాటలకు అవునంటావని కానీ నేనెప్పుడూ ఎక్స్పెక్ట్ చేయలేదులే. ముందు పద డిన్నర్ చేద్దాం, ఆ తర్వాత ఇద్దరం వెళ్ళాలా వద్దా అని డిస్కస్ చేద్దాం అంటూ ఆమె చెయ్యి పట్టుకుని డిన్నర్ కోసం తీసుకువెళ్ళాడు శరత్. సుధాకర్ ఐడియా చెప్తాననగానే జనార్దన్ ఆత్రంగా చెప్పమని అడగడంతో సుధాకర్ తన ప్లాన్ చెప్పాడు. ఏమీ లేదు, మీ దీర్ నేను చెప్పినట్టు చేస్తే నా తమ్ముడు ఈజీగా మీ బుట్టలో పడతాడు. సాగర్ ఒప్పుకున్నాడంటే వాడి కూతురు తండ్రి మాట జవదాటుతూ ఎవరిని చూపిస్తే వాళ్ళని గుడ్డిగా కళ్ళు మూసుకుని పెళ్లి చేసుకుంటుంది. అందుకు ఏం చేయాలో చెప్తాను, దీన్ని లైన్లోకి తీసుకురా అన్నాడు సుధాకర్. జనార్దన్ అప్పటికప్పుడు ధీర్కి ఫోన్ చేసి, ధీర్, బావగారు నీతో మాట్లాడతారంట. నీకు ఆ సంబంధం సెట్ అవ్వాలంటే ఈయన చెప్పినట్టు చెయ్యాలి. ఇదిగో నువ్వే మాట్లాడు అంటూ సుధాకర్కి ఫోన్ ఇచ్చాడు జనార్దన్. ధీర్, చెప్పండి అంకుల్ అన్నాడు. చూడు ధీర్, నా తమ్ముణ్ణి మాయ చేయడం ఈజీ, బట్ వాడి వైఫ్తో జాగ్రత్త. తను చాలా తెలివైంది, కానీ సాగర్ మాటని ఆ తల్లి కూతుర్లు జవదాటరు. నువ్వు మంచి బిజినెస్ మ్యాన్గా మంచి పనులు చేస్తున్నట్టు నా తమ్ముడి దగ్గర పేరు సంపాదించు. ఆటోమేటిక్గా నిన్ను అల్లుడిగా నెత్తిన పెట్టుకుంటాడు అంటూ ధీర్ ఏం చేయాలో చెప్పాడు సుధాకర్. ధీర్ సంతోషపడిపోతూ, చాలా గుడ్ ఐడియా అంకుల్. ఎక్కడ మీ తమ్ముడు సెంటిమెంట్తో నన్ను పక్కన పెడతారో అనుకున్నాను. థ్యాంక్ యూ, మాకు సపోర్ట్ చేస్తున్నందుకంటూ వంకరగా నవ్వాడు ధీర్. సుధాకర్ నవ్వుతూ జనార్దన్ వైపు చూస్తూ, మీ పెద్దనాన్నిచ్చిన ఆఫర్ కోసం ఇది చేస్తున్నాను. స్వార్థం లేని మనిషి ఉన్నాడు కదా ధీర్, ఆస్తిలో వాటా వస్తుందనే నీతో చేతులు కలుపుతున్నాను. నీకు కూడా ముందుగా ఒక మాట చెప్పాలి కాబట్టి ఈ విషయం చెప్తున్నాను. మీ పెద్దనాన్న నీతో ఈ విషయం చెప్పాడు కదా అని డౌట్గా అడిగాడు సుధాకర్. ధీర్ సీరియస్గా, చెప్పకపోయినా నో ప్రాబ్లం అంకుల్, మీ వాటాకి రావాల్సింది మీకే ఇస్తాను. నాకు ఇక్కడ ఆస్తి ముఖ్యం కాదు, నాకు తను నచ్చింది, తనే నాకు కావాలి. తన కోసం నేనేమైనా చేస్తాను. అలాంటిది ఆఫ్టర్ ఆల్ నాకు రాబోతున్న ఆస్తిలో సగం ఇవ్వలేనా? మీకు ఆస్తి ఇవ్వడానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ తను నాకు దక్కి తీరాలని పంతంగా చెప్పాడు ధీర్. సుధాకర్ కన్నింగ్గా నవ్వి, నీ పంతం నాకు అర్థమైంది ధీర్, నీ చెప్పిన ఐడియా ఫాలో అయితే చాలు. అప్పుడు నా తమ్ముడే నేను కోరి మరీ వచ్చి తన కూతురికి భర్తను చేస్తాడు. దాంతో నీ ఆశ తీరుతుంది. నా తమ్ముడు కూతుర్ని చెప్పడం కాదు, తనకి పెద్దలంటే గౌరవం, తండ్రికి మాట అంటే వేదం. నా తమ్ముడు ఏం చెప్పినా కళ్ళు మూసుకుని గుడ్డిగా ఫాలో అవుతుంది. అంత ఇష్టం తండ్రంటే. అందుకే నువ్వు నా తమ్ముడిని ఇంప్రెస్ చేసి వాడి దృష్టిలో పడ్డావా, ఎటువంటి ప్లాన్ చేయకుండానే నువ్వు నా తమ్ముడికి అల్లుడివైపోవచ్చు అని చెప్పాడు సుధాకర్. తన రూపమే కాదు, తన నడవడిక కూడా నచ్చే దానికోసం నేను ఇంతలా వెంపర్లాడుతున్నాను అని మనసులో అనుకున్న ధీర్ పైకి, డెఫినెట్గా చేస్తాను అంకుల్. పైగా మీ సపోర్ట్ ఉంటే ఇక నాకు తిరుగులేదు. మీ తమ్ముడికి నేను నచ్చేసినట్టే అనుకోండి అంటూ కన్నింగ్గా నవ్వుతూ ఫోన్ కట్ చేశాడు ధీర్. సుధాకర్ కూడా నవ్వి, నేనేమో అనుకున్నాను, ఈ ధీర్ కూడా చాలా తెలివైనవాడు. కాకపోతే నా కొడుకులాగా వీడికి కూడా అమ్మాయిలు పిచ్చుందనుకుంటాను. దీంతోపాటు వ్యాపారంలోని తెలివితేటలు చాలానే ఉన్నాయి. నా కొడుకు అది మాత్రం రాలేదని నిట్టూర్చాడు. జనార్దన్కి తన పని ఈజీగా అయిపోతుందని నమ్మకం రావడంతో, సరే ఇకుంటా కాబోయే బావగారు అంటూ అక్కడి నుండి వచ్చేశాడు. తన ఫామ్ హౌస్లో రాకేష్ తన ఫ్రెండ్స్ అందరూ హుషారుగా మందు తాగుతూ డాన్సులు చేస్తూ అమ్మాయిలతో చిందులు వేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. కాపలాగా బయట నిలబడి ఉన్న పానకాలు చిరాకుగా, ఏంటి సార్ మనకి దరిద్రం, ఇలాంటి వెధవలకి మనం సెక్యూరిటీగా ఉండాలా? అదేదో కాసేపు మనం తప్పుకుంటే ఇలాంటి చెత్త వెధవల్ని ఆ హంతకుడు చంపి ఈ భూమికి భారం తగ్గిస్తాడు కదా. కానీ మన దరిద్రం ఏంటంటే మంచి చేసేవాడిని చెయ్యనీయకుండా మనమే దుర్మార్గులకి కాపలాగా ఉన్నాము. ఇదేం కర్మ సార్ అంటూ ఫ్రస్ట్రేట్ అయ్యాడు. బలదేవ్ సీరియస్గా, తప్పు పానకాలు, మనం గౌరవమైన బాధ్యత కలిగిన వృత్తిలో ఉన్నప్పుడు ఇలా ఆలోచించకూడదు. చట్టం ఎవ్వరూ చేతుల్లోకి తీసుకోకూడదు. మన చట్టం కాపాడడానికే కదా ఉన్నాం. మన ముందే ఎవడో చట్టాన్ని ఉల్లంఘించి హత్యలు చేస్తుంటే మనమే కోరి వాడికి అవకాశాలు ఇద్దామా చెప్పు? ఆ హంతకుడు అన్యాయాన్ని అంతం చేయాలనుకుంటే ఇలా చట్ట వ్యతిరేకంగా కాదు, వాడు కూడా మళ్ళా పోలీస్ అయ్యి నేరస్తుల్ని జైలుకు పంపించాలి. అంతేకాని వాడే శిక్ష వేయకూడదు. ఇలా అందరూ ఆయుధాలు పడితే ఇక మనం ఎందుకున్నట్టు? ఈ రోజుల్లో మందు తాగుతూ చిందులు వేయడం కొత్త కాదు కదా. అప్పట్లో అబ్బాయిలే పార్టీల్లో తాగు ఊగేవాళ్ళు, ఇప్పుడు అమ్మాయిలు కూడా అప్డేట్ అయ్యారంతే. ఫాస్ట్ కల్చర్ పేరుతో ఎప్పుడో పాడైపోయింది యువత. దాన్ని మనం ఏం చేయలేం. గవర్నమెంట్ దగ్గరుండి మరి మందు అమ్మిస్తూ ఆదాయం కోసం అడ్డదారులు తొక్కుతుంటే మనం ఏం చేయగలం చెప్పు? వాళ్ళే తాగమని పర్మిషన్ ఇచ్చి మందు అమ్ముతున్నారు. తాగి రోడ్డు మీదకి వస్తే మనం కేసు బుక్ చేసి ఫైల్ కట్టించాలి.
ఇలా పెద్ద పెద్ద వాళ్ళు మాత్రం పార్టీల పేరుతో విచ్చలవిడిగా తాగుతుంటే మనం సెక్యూరిటీ ఇస్తా ఇలా పడుండాలి. ఏంటో ఈ చట్టాలు, ఈ న్యాయాలు ఎక్కడా పొందనుండవు ఒకదానితో ఒకటి అంటూ బలదేవ్ కూడా మండిపడ్డాడు. నిజమే సార్, చట్టంలోని లోసుగులను యూజ్ చేసుకుంటూ తమ స్వార్థం చూసుకునే వాళ్ళు ఉంటారే తప్ప సమాజం గురించి న్యాయాల గురించి ఎవరూ ఆలోచిస్తున్నారు సార్. ఎవరు ఎట్టుపోయినా మన పోలీస్ డిపార్ట్మెంట్కి మాత్రం ఇలాంటి పాటలు తప్పవు. ఇంత సేవ చేస్తున్న జనాల దగ్గర నుండి పానకాల దాకా అందరి చేత మళ్ళీ మనకే తిట్లు, శాపనార్థాలు ఉంటాయి. పైగా మూవీస్లో కూడా మనల్ని విలన్లని చేసి చూపిస్తారు. పోలీసులు అంటేనే కామెడీ అయిపోయింది సార్ ఈ మధ్య అన్నాడు పానకాలు. ఎవరెలా అయినా ఏమన్నా అనుకోనివ్వు, మనం చేయాల్సింది డ్యూటీ మనం చేద్దాం పానకాలంటూ సిగరెట్ అంటించాడు బలదేవ్. అప్పుడే గేట్ ముందు వరుసగా పెద్ద పెద్ద లగ్జరీ కార్స్ వచ్చి ఆగాయి. ఆగిన కార్ల నుండి బిలబిలమంటూ 10 మంది దిగారు, అబ్బాయిలు అమ్మాయిలు. అందరూ బాగా పాష్గా ఉన్నారు. సగం సగం బట్టల్లో అమ్మాయిలు, బ్రాండెడ్ బట్టల్లో అబ్బాయిలు. వాళ్ళ వెనకే మరో కారులో గెటప్ మార్చుకున్న చందు, శరత్ కూడా దిగారు. వాళ్ళని ప్రత్యేకంగా గమనించలేదు బలదేవ్. వాళ్ళు కూడా రాకేష్ ఫ్రెండ్స్ అని లైట్ తీసుకున్నాడు. కారులో నుండి దిగిన అమ్మాయిలు బట్టల్ని చూస్తూ, వీళ్ళు ఇలాంటి బట్టలు వేసుకుని ఇలా పార్టీల్లో అబ్బాయిలు రెచ్చగొడతారు. తాగిన మైకల్లో ఈ అబ్బాయిలు టెంప్ట్ అయి ఆవేశంలో వాళ్ళ మీద పడి రేపులు గట్రా చేస్తారు. ఆ తర్వాత మన మీద పడతారు. ఈ లేడీస్కైనా కొంచెం కామన్ సెన్స్ ఉండాలి కదా సార్ అన్నాడు పానకాలు చిరాకు పడుతూ. బలదేవ్ సీరియస్గా చూస్తూ, ఏంటి ఈరోజు ఇలా అగ్రెసివ్ అవుతున్నావు? తప్పు పానకాలు. ఒకరు చేసే తప్పుకి శిక్ష మరొకరికి పడడం కామన్. ఇలాంటి అమ్మాయిల వల్ల ఎప్పుడూ మనకి కేసులు రావు. కానీ ఇలాంటి విపరీతాలు చూసి పద్ధతిగా ఉన్న వాళ్ళ మీద పడతారు ఈ మదమెక్కిన మృగాలు. అమాయకులైనా ఎక్కువ దారుణాలు జరుగుతాయి వాళ్ళపైనే. ఇలాంటి డ్రెస్సుల వల్ల అనుకుంటాం కానీ మరీ చిన్నపిల్లల్ని, ముసలి వాళ్ళని కూడా వదలని కామందులు మన చుట్టూ చాలామంది ఉన్నారు కదయ్యా. ఆడదాన్ని తన ఇష్టంతో పని లేకుండా మగాడు తన కోరిక తీర్చుకోవడానికి ఎందుకైనా దిగజారుతాడు. దానికి ఆడవాళ్ళ డ్రెస్ని అనకూడదు. కాకపోతే ఈ సమాజం ఇంకా 100 ఏళ్ళు ముందుకెళ్ళినా ఆడ మగ అనే ఈ అసమానతలను తగ్గించలేదు కనుక అమ్మాయిలే జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళ లైఫ్ని వాళ్ళే జాగ్రత్తగా కాపాడుకోవాలన్నాడు బలదేవ్. శరత్ కారులోంచి దిగి అక్కడున్న బలదేవ్ని చూసి కాస్త టెన్షన్ పడ్డాడు. అది గమనించిన చందు అతని చెయ్యి పట్టి గట్టిగా నొక్కడంతో తేరుకుని తన వైపు చూసిన శరత్ చిన్నగా, డోంట్ వరీ, నేను అలర్ట్గానే ఉన్నాను అన్నాడు. అందరితో పాటు చంద్రిక, శరత్లు కూడా లోపలికి వెళ్ళారు. కానీ అక్కడున్న ఎవరితోనూ ఇంటరాక్ట్ అవ్వలేదు. ఒక పక్కగా ఉండిపోయారు. ఆల్మోస్ట్ అందరూ మంది ముందు తాగుతూ చిందులు వేస్తుండడంతో వీళ్ళని పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు. చందు చెప్పినట్టు పార్టీకి ధీర్ ఆ పార్టీకి రాలేదు. కేవలం రాకేష్ అతని ఫారెన్ ఫ్రెండ్స్ కోసం ఆ పార్టీ ఇస్తున్నాడు. అతనికి లోకల్గా ఉన్న కొంతమంది ఫ్రెండ్స్ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్ని తీసుకుని అక్కడికి వచ్చారు. ఇంకా కొంతమంది గర్ల్స్ని కూడా తీసుకొచ్చారు. అందరూ మందు తాగుతూ డాన్సులు వేస్తూ ఆ మ్యూజిక్కి ఊగిపోతూ ఎవరినెవరూ పట్టించుకోలేదు. దూరంగా మందు తాగుతున్నట్టు నటిస్తూ రాకేష్ని గమనిస్తూ ఉంది చంద్రిక. ఆ రోజు నైట్ చంద్రిక ఆ మృగాల నుంచి తప్పించుకుంటూ పారిపోతున్న టైంలో స్లిప్ అయి కింద పడిపోయింది. ఆ వెనకే వచ్చిన రాకేష్ వంకరగా నవ్వుతూ చంద్రిక చేతి మీద వాడి షూ కాలితో తొక్కుతూ నొప్పి కరుస్తున్న చంద్రిక కలుపుని చూసి పైశాచిక ఆనందం పొందడం గుర్తొచ్చి చంద్రిక పిడికలు గట్టిగా బిగుసుకున్నాయి. కసినంతా తన కళ్ళల్లో నింపుకుని వాడినే చూస్తుంది. రాకేష్కి అప్పటికే మందు బాగా తలకెక్కేయడంతో తన ఫ్రెండ్స్ నరేష్ గర్ల్ ఫ్రెండ్ ప్రీతితో మిస్బిహేవ్ చేస్తామని ఎక్కడ పడితే అక్కడ చేతులు వేస్తూ హెరాస్ చేయడం స్టార్ట్ చేశాడు రాకేష్. ప్రీతి భయంగా నరేష్ని పిలవడానికి చూస్తే వాడు మరో అమ్మాయితో బిజీగా ఉండి ఈ అమ్మాయిని పట్టించుకోలేదు. ఆమె కన్నీళ్లతో రాకేష్ నుంచి దూరం జరగాలని చూస్తే అతను తనని వదలలేదు. ఆ అమ్మాయి ప్లేస్లో చంద్రికకి తానే కనపడింది. రాకేష్ మీద కంటే కూడా తనతో అక్కడికి తీసుకొచ్చి బాధ్యత లేకుండా వదిలేసిన ఆమె బాయ్ ఫ్రెండ్ మీద కోపం వచ్చింది ఆమెకి ఎక్కువ. నరేష్ అక్కడికి వచ్చిన గర్ల్తో ఎంజాయ్ చేస్తూ బిజీగా ఉన్నాడు. ఆ అమ్మాయితో ఏదో గుసగుసగా మాట్లాడి వెంటనే ఆ అమ్మాయితో గడపడానికి రెడీ అయిపోయాడు ఆ నీచుడు. ఇద్దరూ కలిసి ఆ పక్కనే ఉన్న రూమ్లోకి వెళ్ళడం చూసిన చంద్రిక కూడా ఎవరూ చూడకుండా వాళ్ళ వెనకే వెళ్ళింది. నరేష్ ఆత్రం కొద్దీ డోర్ లాక్ చేయకపోవడంతో చంద్రిక ఈజీగా రూమ్లోకి వెళ్ళగలిగింది. ఆ అమ్మాయిని ఆత్రంగా బెడ్ మీదకు తోసి తన మీదకు చేరిపోతుంటే ఆ అమ్మాయి వాష్రూమ్ వెళ్ళొస్తానని వాడిని రిక్వెస్ట్ చేసింది. సరే అని వదిలాడు. ఆమె లోపలికి వెళ్ళగానే నరేష్ మందు కోసం లేచి డోర్ దగ్గర కనిపించిన చంద్రికను చూసి ఫస్ట్ ఆశ్చర్యపోయినా తర్వాత వంకరగా నవ్వి, ఎవరు బేబీ నువ్వు అంటూ తనని పైనుంచి కింద వరకు చూస్తూ, సూపర్ ఫిగర్, నువ్వు కూడా మాతో కలిసి ఎంజాయ్ చేయడానికి వచ్చావా? 1/2 ఆఫర్ లాగా నేను సాటిస్ఫై చేస్తాను రా అంటూ చంద్రిక చేయి పట్టి లాగాడు నరేష్. వాడి చేతిని పట్టాపిన చంద్రిక ఆ సంగతి తర్వాత కానీ
ఒకటి చెప్పు, నిన్ను నమ్మొచ్చిన నీ గర్ల్ ఫ్రెండ్ని నీ ఫ్రెండ్కి వదిలేసి నువ్వు మరో ఆడదాని దగ్గరికి రావడం తప్పుగా అనిపించలేదా నీకు అని సూటిగా అడిగింది చంద్రిక. నరేష్ కన్నింగా నవ్వుతూ, దాన్ని ఏమైనా నేను సిన్సియర్గా లవ్ చేశానా? అదంతా టైంపాస్ కోసమే. నేను ఆల్రెడీ రాకేష్ గడికి మాటిచ్చాను, ఈరోజు ప్రీతిని వాడికి అప్పగిస్తానని. మాకు ఇవన్నీ కామన్, ఒకరి గర్ల్ ఫ్రెండ్ని మరొకరు మార్చుకుని ఎంజాయ్ చేయడం. అందుకే ఈరోజు వాడి కోసం దాన్ని తీసుకొచ్చాను. తనతో ఎంజాయ్ చేయమని దాన్ని అక్కడ వదిలేసి నేను ఇక్కడికి వచ్చానని సిగ్గు లేకుండా చెప్తున్నా అతన్ని చూసి చంద్రికకి అసహ్యం వేసింది. వాడేదో గొప్ప పని చేసినట్టు మాట్లాడుతుంటే పట్టరని కోపంతో చంద్రిక వాడి కాలర్ పట్టుకుని, రాస్కెల్, నేను నమ్మొచ్చిన అమ్మాయిని ఇలా చేయడానికి సిగ్గుగా లేదు. నీలాంటి వాళ్ళ వల్లే నా ప్రేమ కూడా బూతు అయిపోయింది. ఇప్పుడు ఎంజాయ్ చేయాలనుకుంటే మీకులాగే అన్నీ వదిలేసిన అమ్మాయిలు ఉంటారు కదా, వాళ్ళతో మీ సరదా తీర్చుకోండి. అమ్మాయికి ఆడపిల్లల్ని ప్రేమ పేరుతో మాయ మాటలు చెప్పి ఇలా వాళ్ళ లైఫ్ నాశనం చేయడం ఎందుకురా పోరంబొక్కు అంటూ నరేష్ చెంప పగలగొట్టింది చంద్రిక. తాగిన మత్తులో అప్పటిదాకా తూలుతున్న నరేష్ చంద్రిక కొట్టిన దెబ్బకి ఎక్కిన మత్తు వదిలిపోయింది. వెంటనే కోపంగా, ఏంటి దగ్గర రెచ్చిపోతున్నావు అంటూ ఆమె జుట్టు పట్టుకోపోయాడు. వాడి చేతికి దొరకకుండా తప్పించుకుని ఆ చేతి మీద బలంగా ఒక్క దెబ్బ కొట్టింది చంద్రిక. ఆమె కొట్టిన దగ్గర నరేష్ చెయ్యి ఎర్రగా మారి బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోయి బ్లాక్గా మారుతుంటే ఆ నొప్పికి తన చెయ్యి లాగేస్తుంటే అరుస్తూ విచక్షణ కోల్పోయిన నరేష్, ఏయ్ నేను చంపేస్తానే, నన్నే కొడతావా అంటూ ఆమె గొంతు పట్టుకోపోయాడు. చంద్రిక వెనకే లోపలికి వచ్చిన శరత్ అది చూసి కోపంగా నరేష్ మెడ్ని బలంగా ఓ చేత్తో ఒడిసి పట్టుకుని పక్కనే ఉన్న గోడకేసి కొట్టాడు. చంద్రిక వెంటనే వాష్రూమ్ అలాగే మెయిన్ డోర్ని లాక్ చేసేసింది. ఆ రాకేష్ కంటే వీడింకా నీచుడు, వీడిని వదులుకని శరత్కి చెప్తూ రూమ్లో ఎక్కడైనా సీసీ కెమెరాలు ఏమైనా ఉన్నాయేమో అని చూసింది చంద్రిక. అలాంటివేమీ లేవని తెలియడంతో కింద పడున్న నరేష్ గొంతుకి అక్కడున్న చున్నీ వేసి బిగించింది చంద్రిక. నరేష్ ఊపిరాడక గిలగిలా కొట్టుకుంటూ, నన్ను వదిలే, నేనేమీ చేయలేదు కదా, నన్ను చంపొద్దని అరుస్తున్నా కాస్త కూడా చంద్రిక వాడి మీద కనికరం చూపించలేదు. వాడి ప్రాణం పోయే లాస్ట్ స్టేజ్లో అప్పుడు వదిలింది. కొన ఊపిరితో ఉన్న నరేష్ని వెంటనే పైన ఉన్న ఫ్యాన్కి అదే చున్నీతో ముడివేసి వాడిని ఊరి తీసేశాడు శరత్. చూసిన ఎవరైనా నిజంగానే వాడు ఊరేసుకుని చచ్చాడు అనిపించేలాగా సెట్ చేశారు ఇద్దరు. వాష్రూమ్లో ఉన్న ఆ అమ్మాయి బయట జరిగేది ఏదీ తెలీదు. తన పని ముగించుకుని డోర్ని తీస్తుంటే రాలేదని, బయట నుండి లాక్ పడిందేమో అని డోర్ కడుతుంది. చంద్రిక శరత్కి సాగ చేయడంతో ఆ రూమ్లో లైట్లు ఆఫ్ చేసి సౌండ్ రాకుండా డోర్ లాక్ తీసింది అతను బయటకు వెళ్ళమని. ఆ అమ్మాయి బయటకు వచ్చి నరేష్ని పిలిచింది కానీ ఎవ్వరూ పలకకపోవడంతో భయపడిన ఆమె ఆ రూమ్ నుండి బయటకు పారిపోయింది. ఆమె వెళ్ళిన తర్వాత శరత్ చంద్రికని ఆ రూమ్లో నుండి బయటకు రమ్మని చెప్పి ఇద్దరూ ఏమీ తెలియనట్టు పార్టీలో కలిసిపోయారు. రాకేష్ కాసేపటికి ప్రీతి ఎంత ఏడుస్తున్నా వదలకుండా ఆమెని లాక్కుంటూ కరెక్ట్గా నరేష్ చచ్చిపోయిన రూమ్లోకే వచ్చాడు. ఇదేంటి లైట్ ఆఫ్లో ఉంది అంటూ ఆ అమ్మాయిని వదిలి లైట్ ఆన్ చేశాడు రాకేష్. ఆ గ్యాప్లో ఆ అమ్మాయి వాడిని విదిలించుకుని పారిపోయింది. అప్పటిదాకా అవకాశం కోసం వెయిట్ చేస్తున్న చంద్రిక శరత్లో టక్కున లోపలికొచ్చి డోర్ లాక్ చేశారు. డోర్ లాక్ అయిన సౌండ్కి వెనక్కి తిరిగిన రాకేష్కి అక్కడ చందుని శరత్ని చూసి, ఎవరు మీరు అని కనుబొమ్మలు ముడివేశాడు. చంద్రిక క్రూయల్గా నవ్వుతూ, నీ మృత్యువునిరా, నన్ను గుర్తుపట్టలేదా అంది. ఆ మాట అనగానే రాకేష్కి తన ఫ్రెండ్స్ను చంపింది ఈ అమ్మాయి అని అర్థమైంది. అతనికి లోపల కలుగుతున్న భయాన్ని కవర్ చేసుకుంటూ పైకి, ఏయ్ నువ్వు ప్రాంక్ చేస్తున్నావా అని రాని నవ్వు నవ్వాడు రాకేష్. రాకేష్ భయం అర్థమైన శరత్ చంద్రికలు ఒకరినొకరు చూసుకుని నవ్వుకుంటూ, మేమేం చేస్తామో అక్కడికి ఫేన్కి వేలాడుతున్నా నీ ఫ్రెండ్ని అడుగంటూ అప్పటికే చచ్చిపోయిన నరేష్ వైపు చూపించారు. రాకేష్ టక్కున తల తిప్పి పైకి చూసి షాక్తో బిగుసుకుపోయాడు. తన ఫ్రెండ్ ఊరికి వేలాడుతుంటే భయంతో ఒళ్ళంతా చెమటలు పట్టి వాళ్ళ వైపు భయంగా బెదురు చూపులతో, ఎవరు మీరు? నేనెప్పుడు మిమ్మల్ని చూడలేదు, ఏం కావాలి మీకు, ఎందుకు మా ఫ్రెండ్స్ అందరినీ చంపారు అని భయంతో వణికిపోతూ అడిగాడు రాకేష్. చంద్రిక వాడి భయాన్ని చూసి సైడ్ స్మైల్తో, ఏరా ప్రాణభయం పట్టుకుందా, నేనెవరో నీకు ఇంకా గుర్తు రావడం లేదా? అవునులే, నువ్వు నీ ఫ్రెండ్స్ ఒకరిద్దరిని నాశనం చేస్తుంటే గుర్తొచ్చేది, లెక్కలేనంతమంది అమాయక ఆడపిల్లల ఉసురు తీసిన వాళ్ళకి ఎలా గుర్తుంటుంది? ఇప్పటిదాకా ఆడదాన్ని ఆట వస్తువుగా చేసుకుని బ్రతికిన నువ్వు ఈరోజు అదే ఆడపిల్ల చేతిలో చావబోతున్నావు. చూడు, చచ్చే ముందు నేనెవరో చూసి చచ్చిపో అంటూ తన మొహానికున్న మాస్క్ తీసి తన రియల్ ఫేస్ చూపించిన చంద్రికని చూడగానే షాక్ అయ్యాడు రాకేష్. నువ్వా? నువ్వు బ్రతికే ఉన్నావా
అంటూ వణికిపోతూనే తన పాకెట్లో ఉన్న ఫోన్ నుంచి బలదేవ్కి ఫోన్ చేయబోయాడు రాకేష్. ఈరోజు మన కథ ఇక్కడితో కంప్లీట్ అయింది. ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ స్టోరీని లైక్ చేసి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేసి మాకు సపోర్ట్ చేయండి. నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.